హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నేను మీ విష్ణుప్రియ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసీ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు హోమ్ మేడ్ సిర్లాక్ ఎలా చేస్తారో చూపిస్తాను. అంటే చాలామంది వాళ్ళ పిల్లలకి ప్యాక్డ్ సిర్లాక్స్ తినిపిస్తుంటారు కదా. అంటే నాకు కూడా చాలా ఇష్టం ప్యాక్డ్ సిర్లాక్ నేను తినడం. కానీ ఈ మధ్య యాడెడ్ షుగర్స్, ప్రిజర్వేటివ్స్, యాడెడ్ కలర్స్ ఇవన్నీ వాడడం వల్ల మోస్ట్లీ చాలామంది వాళ్ళ పిల్లలకి పెట్టట్లేదు. నేను కూడా మా బేబీకి పెట్టట్లేదు. అందుకనే ఇంట్లోనే ఈజీగా హెల్దీ ఐటమ్స్ తోటి సిర్లాక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానన్నమాట. ఈలోపు మీరు ఏం చేస్తారు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్నీ సేమ్ కొలతతో తీసుకుంటున్నాను. ఫస్ట్ నేను అటుకులు వేసాను. డ్రై రోస్ట్ చేయాలి. దేనిలో కూడా నూనె కానీ నెయ్యి కానీ వేయకుండా ఫస్ట్ డ్రై రోస్ట్ చేయాలి. నేను అటుకులు ఫస్ట్ 2 స్పూన్స్ తీసుకున్నాను అనమాట. అటుకులు ముఖ్యంగా చాలా ఫైబర్ ఉంటుంది. ఇది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లాగా అటుకులు అంటే పోహ అంటారు కదా, దాన్ని చేసుకుంటే అయితే పొద్దున్న హెల్దీ బ్రేక్ఫాస్ట్. అది నేను మోస్ట్లీ ఇదే ప్రిఫర్ చేస్తాను. అందుకని ఇప్పుడు నా బేబీకి కూడా బ్రేక్ఫాస్ట్ కింద అటుకులు పెడుతున్నాను సిర్లాక్లో. ఇవి ఇలా డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఇలా క్రిస్పీగా అవ్వాలన్నమాట. ఇలా చేస్తే పౌడర్ లాగా వెళ్ళిపోవాలి. అంతవరకు మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువసేపు మాడగొట్టొద్దు. ఓకే, దీని తర్వాత మనం స్టవ్ ఆపేసి ఇది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసిన అటుకుల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక 2 స్పూన్స్ మరమరాలు తీసుకోవాలి. ఈ మరమరాలు కూడా ఇట్లా పౌడర్ అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇవి కూడా పక్కన ప్లేట్లోకి తీసేసుకోవాలి. మనం రోస్ట్ మంచిగా చేసుకుంటే పిల్లలకి టేస్ట్ బాగుంటుంది. కొంచెం రోస్ట్ అవ్వకుండా ఉంటే వాళ్ళకి అంత టేస్టీగా అనిపించదు. అందుకనే మంచిగా రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఒక 2 స్పూన్స్ మఖానా తీసుకుంటున్నా. తామర గింజలు అంటారు కదా, దాన్ని తీసుకుంటున్నా. అది బాగా ఇవి ట్రెండింగ్ అవుతున్నాయి కదా. ఈ మఖానా వచ్చేసి చాలా హెల్దీ ఐటమ్ అనమాట. ఇది పిల్లల కోసమే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. నాకు పర్సనల్గా చాలా ఇష్టమైన స్నాక్ ఇది. దీన్ని ప్రతిరోజు అంటే అప్పుడప్పుడు ఈవినింగ్స్ నేను ఏం చేస్తానంటే ఇట్లానే డ్రై రోస్ట్ చేసి దాని తర్వాత కొంచెం నూనె వేసి అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, చాట్ మసాలా వేసి ఈ రోస్ట్ చేసిన మఖానానంతా అందులో వేసి కాసేపు రోస్ట్ చేసుకుంటే అది ఎంత టేస్టీగా ఉంటుందో ఆ స్నాక్. నేను ఒక వారంలో ఒక 3-4 టైమ్స్ తింటాను. ఇవి అంత బాగుంటాయి అండ్ హెల్దీ కూడా. నెక్స్ట్ ఒక డిస్క్లైమర్ ఇస్తున్నా. అంటే చాలామంది చిన్నపిల్లలకి డ్రై ఫ్రూట్స్ అంతగా పడవు, కొంచెం అలర్జీస్ వస్తాయి. సో మీరు ఒకసారి గమనించుకోండి. ఫస్ట్ అంటే మీ పిల్లలకి ఫస్ట్ టైం ఇది చేసేటట్టయితే జస్ట్ ఇట్లా 4 లేదా 2 వేసి ట్రై చేయండి. ఒకవేళ మీ పిల్లలకి ఏం లేదు హాయిగా తింటున్నారు అంటే తర్వాత ఒక 2 అలా పెంచుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. ఇలా మనకు బాదం కొంచెం కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటి అంటే వాల్నట్స్. ఇది పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది. ఇది కూడా యాజ్ యూజువల్ మీ పిల్లలకి పడుతుందా లేదా ఫస్ట్ చూసుకోండి. వాళ్ళకి ఎలాంటి ఎలర్జీస్ రాకపోతే హాయిగా ఇవి 2 పెంచుకుంటూ వెళ్ళొచ్చు. వాల్నట్స్ చాలా మంచిది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా, తల్లులకు కూడా మంచిది. ఎవరైతే పాలిస్తున్న తల్లులకు కూడా చాలా మంచిది అన్నమాట ఇది. సో ఇలా అన్నీ డ్రై రోస్ట్ చేసుకున్న వాటిని ఇది మనం ఫైన్ పౌడర్ చేసుకోవాలన్నమాట. మిక్సీ జార్లో వేసి ఏవి మాడకుండా జాగ్రత్తగా మనం రోస్ట్ చేసుకోవాలి. అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఫైన్ పౌడర్ చేసుకుందాం రండి. ఫైన్ పౌడర్ అని నేను 1-2 సార్లు ఎందుకు చెప్పాను అని అంటే ఎంత గ్రైండ్ చేసినా కూడా చిన్న పలుకులు ఏవో ఉండుంటాయి. అలాంటి పలుకులు మన బేబీ లోపలికి వెళ్తే కనుక అది కొంచెం ప్రమాదం, వాళ్ళకి మింగడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేక్ ష్యూర్ ఎంత ఫైన్గా అంటే ఇసుకలాగా అంత ఫైన్ పౌడర్ అవ్వాలి. అప్పుడే వాళ్ళు హాయిగా మింగగలుగుతారు. సో ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి.
అయితే మీ బేబీస్ ఒకవేళ 1 ఇయర్ క్రాస్ అయ్యి ఉంటే గనక అందులో కొంచెం మనం డేట్స్ కూడా వేసుకోవచ్చు. సో దట్ స్వీట్నెస్ వస్తుంది వాళ్ళకి. 9 మంత్స్ తర్వాత కూడా పెట్టొచ్చు. కాకపోతే 1, 2 మెల్లిమెల్లిగా వాళ్ళ ఏజ్ పెరుగుతున్న కొద్దీ అడిషనల్గా అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు మనం ఎగ్జామిన్ చేయొచ్చు వాళ్ళకి ఏమేమి పడుతున్నాయి, ఏమేమి పడట్లేదు ఆ ఏజ్లో అనేది మనకు తెలుస్తుంది అనమాట. చూసారా ఎంత మనకు కొంచెం కూడా ఎలాంటి పలుకులు లేకుండా ఇట్లా మంచిగా మెత్తగా పొడి చేసుకొని పెట్టుకోవాలి. సో ఇదన్నమాట బేబీకి హోమ్ మేడ్ సెర్లాక్ ఎలా చేయాలి ఏంటి అనేది చూసారు కదా. చాలా సింపుల్గా ఈజీగా మనకి ఇంట్లో దొరికే వాటితోటే హెల్దీ సెర్లాక్ చేసుకోవచ్చు. మన బేబీస్కి హాయిగా వెయిట్ గెయిన్ కూడా అవుతారన్నమాట. దీనికి ఇది వచ్చేసి మనకు 6+ months బేబీస్ నుంచి ఇది ఫీడ్ చేయొచ్చు అన్నమాట వాళ్ళ కెపాసిటీని బట్టి. అండ్ ఇది మనకు మీ బేబీ కెపాసిటీ, తినే కెపాసిటీని బట్టి 1 స్పూన్సా 2 స్పూన్సా ఒక వేడి నీళ్ళల్లో వేసి బాగా మిక్స్ చేసి, ఉండలు లేకుండా మిక్స్ చేసి వాళ్ళకి తినిపించడమే ఈజీ. ఇది మనకు ట్రావెల్ ఫ్రెండ్లీ ఫుడ్ కూడా. ఎటన్నా వెళ్తున్నాము, 2-3 రోజులు ఎటన్నా వెళ్తున్నాము, వాళ్ళకి ఫుడ్ ఎట్లా అని చెప్పి వర్రీ అవుతున్న వాళ్ళు కూడా ఇది హాయిగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని ఈ ఫుడ్ వాళ్ళకి తీసుకెళ్ళొచ్చు అన్నమాట. అండ్ కదా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ చేసి నాకు చెప్పండి. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే, ఇఫ్ మీరు ఫీడింగ్ మదర్స్ అయితే మెటర్నిటీ డ్రెస్సెస్ ఎక్కడ దొరుకుతాయి, నా దగ్గర ఏమేమి ఉన్నాయి అదంతా కూడా నేను ఒక వ్లాగ్ చేసి పెట్టాను. ఆ వ్లాగ్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, గో చెక్ ఇట్ అవుట్. అదొకటే కాకుండా ఇది వింటర్ సీజన్ అండ్ పిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉండడం వల్ల ఊరికే డ్రై అయిపోతుంటాయి, లేదా డ్రై ప్యాచెస్ వస్తుంటాయి కదా వాళ్ళ ఫేస్లో. సో వింటర్లో మన బేబీ స్కిన్ హెల్దీగా ఉండడం కోసం అని చెప్పి నేను మా బేబీకి ఏమేమి ప్రోడక్ట్స్ వాడుతున్నానో దాన్ని కూడా ఒక బ్లాగ్ చేసి పెట్టాను. అది కూడా డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చెక్ చేయండి. చాలామంది పిల్లల్లో కూడా టీతింగ్ తొందర రావట్లేదు, అంటే రావాల్సిన టైంకి రావట్లేదు, 1 year అవుతుంది ఇంకా టీతింగ్ రావట్లేదు అని చెప్పి చాలామంది పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు కదా. మరి అలాంటి వాళ్ళ కోసం కూడా నేను ఒక బ్లాగ్ చేశానంటే ఏమేమి వాడితే తొందరగా పళ్ళు వస్తాయి, అంటే రావాల్సిన ఏజ్కి పళ్ళు వస్తాయి అనేది కూడా నేను ఒక బ్లాగ్ చేసి పెట్టాను. అది కూడా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, గో చెక్ ఇట్ అవుట్. అండ్ మీకు ఈ వీడియో అంతా నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి.